ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వేకుని లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగేటువంటి చక్కటి అవకాశం మనందరి జీవితంలో అనుగ్రహించినందుని బట్టి ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామం బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగసులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గరలో బైబిల్స్ ఉన్నాయా? తెరచుండి, లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాగసులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను చదువుతా ఉన్నాను. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, మహాగుణుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకువని రీతిగా నీ పాద సముఖంలో ఉండి మీ నామమును గణపరచడానికి, స్తుతించడానికి చక్కటి అవకాశం మాకు ఇచ్చేందుకు బట్టి వందనాలు. నాయన దినమంతని రేఖల జన దాస్తున్నందుకు, నడిపించబోతున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమం మరింతగా బలపరచండి, మీ దీవెనతో నింపండి. యేసు నామములో ప్రార్థన తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదివినటువంటి ఈ మాటల్లో మనం గమనిస్తే నిరంతరము నిలిచి ఉండాలి, నిరంతరము కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తం జరిగించడం వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని మనం ధ్యానం చేస్తున్నాం. గడిచిన దినంలో ఆయన సన్నిధిలో నిలబడతామని, ఆయన కుటుంబ సభ్యులం అవుతామని, మరియు ఆయన మన మనవి ఆలకిస్తాడని. ఈ దినాన్ని కూడా ఆ యొక్క అంశాన్ని నేను కొనసాగిస్తూ దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తే మనము నిరంతరం నిలిచి ఉంటాం. మానవుని యొక్క శరీరము క్షయమైనది. మనము జీవిస్తున్నటువంటి లోకము అగ్ని కొరకు భద్రం చేయబడింది. కంటికి కనబడేటువంటి సమస్తమైన ఆకాశము అశాశ్వతమైనదిగా ఉంటుగా దేవుని చిత్తాన్ని జరిగించేవాడు మాత్రము నిత్యము నిలిచి ఉంటాడని దీని ఒక వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దీని ఒక వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఆకాశంలో గతించిపోవును మహాధ్వనితో, పంచభూతములో మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి, భూమియో దాని మీద ఉన్న సమస్త కృత్యములు కాలిపోతాయి. ఆ తర్వాత ఒక నూతన ఆకాశము, నూతన భూమి అనేది చూస్తాం. మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోతుంది. అంటే ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి సృష్టి లేక దేవుని చేత ఏర్పాటు చేయబడినంతా కూడా గతించిపోయినా, లయమైపోయినా, మరొకటి అయిపోయినా, భూమి మీద ఉండి దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారు మాత్రము నిరంతరము నిలిచి ఉంటాడని మనం చదువుకున్న వాక్య భాగం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. నిరంతరము నిలుతుము అనే నిరీక్షణ లోకంలో ఉన్న వరకు లేదు, లోక సంబంధం వరకు. ఎందుకంటే రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటాడు, మీ జీవం ఏ పాటిది అంటాడు. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కదా అంటాడు యాకోబు భక్తుడు. వీళ్ళ గమనించాలి, ఉదయకాల సమయంలో మన ప్రభువు తన బిడ్డలకు నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. మనము దైవచిత్తాన్ని చేస్తూ ఉన్నప్పుడు, దైవచిత్తానుసారం నడుస్తూ ఉన్నప్పుడు నిరంతరము నిలబడతామనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు నిత్య నివాసాలు ఉన్నాయి, నిత్య కిరీటం ఉంది, నిత్య ఆనందం కూడా ఉంది. ఆ పరలోక రాజ్యం ముందు ఎల్లప్పుడూ కూడా క్రీస్తు కూడా జీవిస్తాం. ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే మనం చేయాల్సిన పని దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఆ నిరీక్షణ గురించి దావీదు ఒక మాట అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చు, చిరకాలము యెహోవా మందిరములు నివాసం చేస్తాను. ఎంత గొప్ప నిశ్చయత కలిగినటువంటి జీవితం దావీదు. వీళ్ళని ఇక్కడ గమనిస్తే ప్రభు 2 విధాలైనటువంటి గృహాలను మన ఎదురు నిలబెట్టాడు. మొదటిది ఇసుక మీద కట్టబడింది, రెండవది బండ మీద కట్టబడింది. బండ మీద కట్టబడిన ఇల్లు దేనికి సాదృశ్యం అని అంటే దైవచిత్తానుసారముగా కట్టబడిన ఇంటికి సాదృశ్యం. ఆ బండ క్రీస్తే.
అంటాడు కదా. కాబట్టి ఈ నా మాటలు విని నా వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడని. పిల్లల వాన కురిసిన వరదలు కురిసిన ఇల్లు స్థిరంగా నిలుపుడు కూలిపోలే. కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచు నిత్యము కదలక సియోను కొండలు ఉంటారు వాక్యం చెప్తున్నట్లుగా మనము దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ ఉంటే కనుక దేవుడు నిరంతరం నిలబెట్టడానికి కూడా ఆయన అవకాశం ఉంది, ఏర్పాటు చేస్తాడు. కనుక ఒకవేళ ఇప్పటి వరకు దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో ఒకవేళ వెనకడుగు వేస్తున్నాను, ఇది నా వాక్యం చెప్తున్నట్లుగా మనం సరి చేసుకొని దేవుని చిత్తాన్ని జరిగించడానికి నిరంతరం నిలిచి ఉండడానికి కృషి చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మనోహరుడా, మహాగణుడా, సర్వాధికారి, సమస్త ఘనతకు అర్హుడు, నీకు వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ సన్నిధి కాంతులు మనం నిలబెట్టుకొని అనేకమైనటువంటి మాటలు లోతైన మర్మాలు తెలుసుకోవడం కృప చూపించావు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిరాటంకంగా నీ ఆత్మచేత కొనసాగిస్తుండగా అనేక మంది బిడ్డలు పాలిబాక్స్లో అవుతున్నారు. మరింత మందిని పాలిబాక్స్లు చేసి ఆత్మీయంగా బలపరచు, స్థిరపరచండి. ఈ కార్యక్రమం ఎలాంటి ఆటంకం లేకుండా నీ కృపలో వడ్డీలో వచ్చి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.